రాజకీయాలు అది అలా చేస్తే చట్టం చేస్తే సాధ్యం అవుతుంది. చట్టం చేయడానికి ప్రయత్నించింది కాంగ్రెస్ 2 సార్లు, బీజేపీ అడ్డుకుంది. అప్పుడు రాజ్యాంగాన్ని మార్చినట్టు అవుతుంది. అంతే, సవరణ చేయాలి, రాజ్యాంగ స్ఫూర్తిని మార్చినట్టు. రాజ్యాంగం ప్రకారం మొదట్లో ఉట్టి మత మార్పిడి ఏదైనా తప్పే. తర్వాత కాలంలో బౌద్ధంలోకి వెళ్ళినా, జైనంలోకి వెళ్ళినా, సిక్కుల్లోకి వెళ్ళినా హిందూ ఉప మతాలే కాబట్టి అవి వాటిట్లలోకి వెళ్ళినా సరే ఎస్సీగానే పరిగణిస్తారు, ఎస్సీ ఎస్టీ అని రాశారు, చట్టాలు చేశారు. నేను కోర్టు కూడా అందేంటి, చట్టం వచ్చేదాకా మీకు కుదరదు అని చెప్పింది. చట్టం లేదు ఇక్కడ. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేసేస్తుంది ఎస్సీ ఇది. కాబట్టి కాన్స్టిట్యూషన్ వైలేషన్ అవుతుంది అది. మళ్ళీ దాని మీద సుప్రీంకోర్టు ఇవన్నీ, కానీ ముందు చేసి పడేస్తుంది. ఇప్పుడు ఇదివరకు ముస్లింలకు రిజర్వేషన్ లేదు, రాజశేఖర రెడ్డి హయాంలో ముస్లింలకు రిజర్వేషన్ పెట్టాడు, కోర్టు కొట్టేసింది. అప్పుడు ఏం చేశాడు అతను తెలివిగా, బీసీలకు 46%, బీసీ ఎస్సీ ఎస్టీ కలిపి 46% రిజర్వేషన్ ఉంది. కోర్టు ఏమంది 50% లోపు రిజర్వేషన్ ఉండాలని చెప్పి ముస్లింలని కులాల కిందకి కట్టి బీసీఈ అని, ఏది దూదేకులు సాహిబు, అత్తర్ సాహిబ్ ఇట్లాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళని కుల ప్రాతిపదికన, వాళ్ళు మతం కాదు అంటూ కుల ప్రాతిపదికన అంటూ వాళ్ళకి బీసీ ఇచ్చాడు. ముస్లిముల్లో ఉన్న కులాలని, ముస్లింల కులం ఏడ ఉంది మరి నీకు? అదే కదా, ముస్లిముల్లో అయితే 2 వర్గాలు ఉంటాయి, షియాలా, సున్నీలా, అహ్మదీలా ఇట్లాంటి. కానీ అక్కడ కుల ప్రాతిపదికన ముస్లింలకి ఇచ్చాడు. ఇట్లా రాజకీయంగా చేస్తారు. అంటే ఒకటి సార్, ఇప్పుడు మొన్న టీటీడీలో అన్య మతస్థుల్ని తొలగిస్తారు